హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో బీసీడీ ఆర్డర్ యొక్క డిజైన్ ఎలా చేయాలో చూద్దాం. సో బీసీడీ అంటే మొదటిగా మనకు బైనరీ కోడెడ్ డెసిమల్. సో మనం బీసీడీకి బైనరీకి మధ్య తేడా గమనించినట్టయితే ఇది సులభంగా ఉంటుంది. సో బీసీడీ అనగా బైనరీ కోడెడ్ డెసిమల్. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ 10ని మనం బీసీడీలో రిప్రజెంట్ చేయాలనుకుంటే ఈచ్ డిజిట్ని దాని యొక్క 4-బిట్ ఈక్వలెంట్ బైనరీతో రిప్రజెంట్ చేస్తాం. సో 1ని 001తో, 0ని 4 సున్నాలతో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని 10ని మనం బీసీడీలో రిప్రజెంట్ చేస్తే 4 3 zeros 1, ఆ తర్వాత 4 zeros ఈ విధంగా. అలాగే 15 రిప్రజెంట్ చేయాలంటే 1 యొక్క 4-బిట్ బైనరీ 0001, 50101. వీటి రెండింటిని కంబైన్ చేసి రిప్రజెంట్ చేస్తే మనకు బీసీడీ వస్తుంది 0001 0101. ఈ విధంగా మనం బీసీడీ రిప్రజెంటేషన్ చేస్తాము. అదే మనం బైనరీలో రిప్రజెంట్ చేయాలంటే వాటిని 2తో డివైడ్ చేసి వాటి యొక్క రిమైండర్స్ రాస్తాము. సో 10ని రిప్రజెంట్ చేస్తే 1010, 15 రిప్రజెంట్ చేస్తే 4 onesతో రిప్రజెంట్ చేస్తాం. సో ఇది మనకు ట్రూత్ టేబుల్ బీసీడీ డెసిమల్, బీసీడీ, బైనరీ మూడుటిని కలిపి మనం ట్రూత్ టేబుల్ గీసినట్టయితే, నేను ఇందాక చెప్పిన విధంగా గీసినట్టయితే మనకు ఈ విధంగా ట్రూత్ టేబుల్ వస్తుంది. సో ఇందులో మీరు గమనించినట్టయితే 0 to 9 చేంజ్ ఏముండదు. ఆల్మోస్ట్ ఆల్ బీసీడీ అండ్ బైనరీ రెండు సేమ్గా ఉండడం జరుగుతుంది. 10లో మీరు గమనిస్తే మనకు బైనరీలో 01010గా రిప్రజెంటేషన్ ఉంది. అదే బీసీడీలో తీసుకుంటే రావాలంటే బీసీడీ నెంబర్ రావాలంటే 6తో యాడ్ చేస్తాము. సో దీన్ని యాడ్ చేస్తే 0 + 0 0, 1 1కి 1 0 వస్తుంది, 1 + 1 1 0. సో మనకు ఇది బీసీడీ రిప్రజెంటేషన్ అవుతుంది. సో మనకు బైనరీని బీసీడీతో కన్వర్ట్ చేయాలంటే +6 యాడ్ చేయాల్సి ఉంటుంది. 9 కన్నా నెంబర్ గ్రేటర్ ఉంటే +6 యాడ్ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ 18 తీసుకుంటే బైనరీ 10010. సో దీనికి +6 యాడ్ చేసి చూద్దాం. సో ఇది బైనరీ నెంబర్. వీటిని బీసీడీ కన్వర్ట్ చేయాలంటే 0 1 1 0, 6 యాడ్ చేస్తాం. సో 10 + 0, 1 + 1 1 0, 1 + 1 1 0, 0 + 1 1 1. సో ఈ విధంగా మనం బైనరీ టు బీసీడీ కన్వర్ట్ చేయాలంటే ఎప్పుడైతే నంబర్ 9 కన్నా ఎక్కువ ఉంటుందో +6 యాడ్ చేస్తాం. ఇది టెక్నికల్గా. బట్ దీన్నే మనం సర్క్యూట్ పరంగా మనం ఎలా చేయాలో చూడాలి. సో బైనరీని టు బీసీడీ కన్వర్ట్ చేయాలంటే మనము +6 యాడ్ చేయడం జరుగుతుంది టు ది బైనరీ నంబర్ ఎప్పుడైతే నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 9. సో దీన్ని మనం సర్క్యూట్ రూపంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూసినట్టయితే, మీరు గమనించినట్టయితే 16 17 18 19 కండిషన్లో ఈ సి అనే ఇన్పుట్ సి డాష్ అనే ఇన్పుట్ మనకు 1 ఉంది. సో ఎప్పుడైతే సి డాష్ 1 అవుతుందో మనము 6 యాడ్ చేయొచ్చు. ఇది ఒక కండిషన్. సో సి డాష్ 1 అయినప్పుడు మనం 6 యాడ్ చేయొచ్చు. ఆ తర్వాత మిగతా 2 కండిషన్ చూసినట్టయితే మనకి ఈ 12 13 14 15 కండిషన్స్లో S3 బార్ S2 బార్ 1 ఉంది. సో S3 బార్ ఇంటూ S2 బార్ 1 ఉన్న సందర్భంలో మనము 1 యాడ్ చేయొచ్చు. ఇదొక కండిషన్. ప్లస్ మీరు 10 11 కండిషన్స్ గమనించినట్టయితే మనకి S3 బార్ S1 డాష్ బార్ ఇవి రెండు 1 అయింది. సో S3 డాష్ ఇంటూ S1 డాష్ 1. సో ఈ 3 కండిషన్లు మనకు 10 to 19 కండిషన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ 3లో ఏదైనా ఒకటి 1 అయినప్పుడు మనం 6 యాడ్ చేయొచ్చు. ఇది మనం సర్క్యూట్ పరంగా ఇంప్లిమెంట్ చేయాల్సి. సో ఎప్పుడైతే నంబర్ 0 to 9 కన్నా ఎక్కువ ఉంటుందో అప్పుడు ఈ 3లో ఏదో కండిషన్ మనకు సాటిస్ఫై అవుతుంది. అప్పుడు దానికి 6 యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీన్నే సర్క్యూట్ రూపంలో ఇంప్లిమెంట్ చేసినట్టయితే మనం ఒక 4-బిట్ ట్రిపుల్ క్యారీ యాడర్ తీసుకుందాం. సో దీనికి 2 ఇన్పుట్స్ A B 4-బిట్ ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది. సో దాని యొక్క అవుట్పుట్స్ మనకు
4 సమ్ములు ఒక క్యారీ రావడం జరుగుతుంది. వాటినే మనం S0 డాష్, S1 డాష్, S2 డాష్, S3 డాష్, C డాష్. ఇప్పుడు మనం 6 యాడ్ చేయడానికి ఇంకొక 4-bit ట్రిపుల్ క్యారీ యాడర్ తీసుకుందాం. సో మీకు ఇది తెలియాలంటే మొదటిగా 4-bit ట్రిపుల్ క్యారీ యాడర్ వీడియో చూడండి, వాటి గురించి తెలుసుకోండి. సో 4-bit యాడర్లు, సో ఈ సమ్ని అలాగే ఒక ఇన్పుట్గా ఇస్తాము. మనం +6 యాడ్ చేయాలి, అది ఇంకొక ఇన్పుట్గా వస్తుంది. ఆ 6 ఎప్పుడు యాడ్ చేయాలి? నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 9 అయినప్పుడు. 9 ఎప్పుడు అవుతుంది? మన ఇందాక ఎక్స్ప్రెషన్ దొరికింది కదా, C డాష్ ప్లస్ S3 డాష్ ఇంటూ S2 డాష్ ప్లస్ S3 డాష్ ఇంటూ S1 డాష్. సో మొదటిది C డాష్, ఇంకోటి S3 డాష్ ఇంటూ S2 డాష్, ఇంకొక హ్యాండ్ గెట్తో S3 డాష్ ఇంటూ S1 డాష్, S3 డాష్, S1 డాష్. సో ఈ మూడింటిని ప్లస్ చేయాలి కాబట్టి మనం ఒక ఆర్ గేట్ తీసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చినట్టయితే మనకు దీన్ని మనం ఇక్కడ ఇద్దాం. సో ఎప్పుడైతే ఇది 1 అవుతుందో మనము 0 ఇది తీసుకుందాం. మొదట్లో 0 1 1 0 కాబట్టి ఫస్ట్ బిట్ లాస్ట్ బిట్ 0 తీసుకొని మిగతా 2 మధ్యలో ఉన్నది ఈ అవుట్పుట్ని దీనికి ఇస్తాం. ఇప్పుడు ఎప్పుడైతే 9 కన్నా గ్రేటర్ అవుతుందో ఈ అవుట్పుట్ ఆఫ్ ఆర్ గేట్ 1 అవుతుంది. అప్పుడు మనకు 6 యాడ్ అవుతుంది, లేదంటే 0 యాడ్ అవుతుంది. సో ఓవరాల్ సమ్ S0, S1, S2, S3, CF. ఇది BCD యాడర్ ఇంప్లిమెంటేషన్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. దీన్ని ఉపయోగించి మనం బైనరీని BCD కన్వర్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే C1 అవుతుందో, ఎప్పుడైతే 9 కన్నా గ్రేటర్ అవుతుందో అప్పుడు మనకు 6 యాడ్ అవుతుంది. 9 కన్నా తక్కువ ఉన్నప్పుడు C0 అవుతుంది, అప్పుడు 0 యాడ్ అవుతుంది, కాబట్టి చేంజ్ ఉండదు. సో C1 అవుతుంది ఎప్పుడైతే నంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 9, దీనికి 6 యాడ్ అవుతుంది. C<9 ఉన్నప్పుడు C0 అయ్యి మనకు సేమ్ నంబర్ రావడం జరుగుతుంది. ఇది దీని యొక్క లాజిక్, ఇంప్లిమెంటేషన్, డిజైన్. సో C>9 అయినప్పుడు మనకి ఇక్కడ 6 అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది, యాడర్కి ఇన్పుట్గా రావడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్ BCD అవుట్పుట్ ఒక రావడం జరుగుతుంది. Thank you. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.